Hello everyone, this is Aditya. Welcome to today's episode in association with KV Machilipatnam Alumni Association. నాకెందుకో మనమంతా ఈ మధ్య మన ఓరల్ హెల్త్‌ని అశ్రద్ధ చేస్తున్నాం అనిపిచ్చింది. అందుకే ఇవాళ ఒక డెంటిస్ట్‌తో మన ఎపిసోడ్ ఓరల్ హెల్త్ గురించి చేయాలనిపిచ్చింది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. We have Dr. Sudha Kaumudi, general dentist, orthodontist, certified Invisalign provider, and certified flash aligner provider. She has 12 plus years of experience, and her clinic is Amaya Smile and Symmetry Dental and Invisalign Center, Bangalore. And she is my senior at school, 2005 pass out. So let's start the session. అక్క ఎలా ఉన్నారు? యా చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ అక్క. అసలు ఆన్ ఏ లైటర్ నోట్, అసలు మీరు డెంటిస్ట్ ఎందుకు అవ్వాలనిపించింది? ఎవ్రీ డెంటిస్ట్ స్టోరీ ఏంటో చెప్పనా? వాళ్ళు డెంటిస్ట్ ఎందుకు అవుతారంటే ఎంబీబీఎస్ సీట్ రాదు కాబట్టి. సో ఐ హావ్ జస్ట్ మిస్డ్ మై ఎంబీబీఎస్ సీట్. సో అంటే ఒక డ్రీమ్ అన్నమాట, డాక్టర్ అనిపించుకోవాలి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? యూ విల్ గెట్ అస్ బీడీఎస్. సో అదే అందుకే నేను డెంటిస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎంబీబీఎస్ డూ హ్యావ్ ఎమర్జెన్సీస్ అండ్ అవన్నీ నీకు ఎంబీబీఎస్ పార్ట్ యూ మోస్ట్లీ మైట్ బి నోయింగ్, రైట్? సో బీడీఎస్ కి వచ్చిన తర్వాత నా పర్సనాలిటీకి, నా క్యారెక్టర్ కి, ద వే ఐ యామ్, ఐ ఫెల్ట్ బీడీఎస్ వాజ్ ఫార్ మోర్ బెటర్. And I have a work-life balance, firstly, which MBBS people, most of the MBBS people don't have. Okay. So you are very happy? Yes, definitely. Okay. అక్క, ఇప్పుడు కొంచెం మీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతాను. యాజ్ ఎ సొసైటీగా మన ఓరల్ హెల్త్ డిటోరియేట్ అవుతుంది అనుకుంటున్నారా, బెటర్ అవుతుంది అనుకుంటున్నారా లాస్ట్ 100 years తో పోలిస్తే? సో ఒక్క సెక్ట్ ఆఫ్ సొసైటీ ఇస్ ఆల్వేస్ హ్యావింగ్ హెల్త్ కాన్షియస్నెస్. దట్ ఈస్ a sect of society who comes to dentist for a periodic visits. There is another sect who is least bothered about their health, general health. I am not so obviously general health neglect చేసినప్పుడు they are not bothered about oral health. So సొసైటీలో ఇప్పుడు రెండు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు జెన్జీ అందరూ వచ్చేసరికి ఆఫ్టర్ ద సోషల్ మీడియా హావ్ కమ్, అవేర్నెస్ హావ్ ఇంక్రీస్డ్. అంటే బ్యూటీ పర్సెప్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈవెన్ 8-year-old kid or 5-year-old kid now wants to look beautiful. They wants to have a perfect smile. సో అట్లా చూసుకుంటే యాక్చువల్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవేర్నెస్ ఇంక్రీజ్ అయిందనే చెప్పొచ్చు. అవును, ఎందుకంటే మనుషులకి స్మైల్ బాగా నోటీస్ చేస్తారు కదా అందరూ. సో దే వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ ఎండ్ ఆఫ్ ద డే. సో స్మైల్ ఇస్ దట్ వాట్ యు కాల్ as an ornament that you can wear. సో స్మైల్ పర్ఫెక్ట్ గా ఉంటే that boost up their confidence. ఓకే, అంటే ఇప్పుడు కొంచెం పళ్ళు మిస్అలైన్మెంట్ ఉండి కొంచెం పైకి కిందకి ఉండి పర్ఫెక్ట్ గా లేకపోతే అది జస్ట్ యాస్థెటిక్ రీజన్సే కాకుండా దానివల్ల హెల్త్ రీజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ ఏజ్ లో అలైన్మెంట్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది? సో ఇప్పుడు నీ క్వశ్చన్స్ రెండు ప్రకారంగా వీ కెన్ డివైడ్ దట్ ఇంటూ 2. సో ఫస్ట్ ఏంటంటే స్మైల్ కరెక్షన్ అనేది ఓన్లీ ఎస్థెటిక్ పర్పస్. ఆన్సర్ ఇస్ నో. మెజారిటీ ఏంటంటే అది స్మైల్ కరెక్షన్ అంటే మనం బ్రేసెస్ ఎందుకు వేయించుకోవాలంటే పళ్ళు వంకరగా ఉన్నాయి, నాకు చూడడానికి బాగాలేదు అనుకుని చాలా మంది వేయించుకుంటారు. దట్ ఈస్ ద నార్మల్ పర్సెప్షన్ అమాంగ్స్ట్ పీపుల్ నౌ డేస్. బట్ ఏంటంటే ఇంకొక అదర్ పర్స్పెక్టివ్ వై డెంటిస్ట్ సజెస్ట్ టు హ్యావ్ బ్రేసెస్ ఇస్, వన్స్ ఆబ్వియస్లీ పళ్ళు వంకరగా ఉన్నప్పుడు బ్రష్ అంత నూక్ అండ్ కార్నర్ లోకి వెళ్ళదు. హౌ మచ్ ఎవర్ యూ ట్రై టు బ్రష్, how much ever you try to gargle, you use mouthwash, brush is not going to go into each and every corner of your tooth if the tooth are irregular. Okay. సో అందుకని ఆబ్వియస్లీ నువ్వు బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే ప్రాబ్లమ్స్, క్యావిటీ స్టార్ట్ అవుతాయి, లేకపోతే
గమ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి రెసిషన్ స్టార్ట్ అవుతుంది. సో అదర్ బోన్ ఇష్యూస్ వస్తాయి. సో ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్, యూ షుడ్ హ్యావ్ అ స్ట్రైటర్ టీత్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది పర్పస్. ఇప్పుడు బ్రషింగ్ గురించి వచ్చారు కాబట్టి నా డౌట్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఐడియల్ బ్రషింగ్ టైం? అండ్ ఎక్కువసేపు బ్రష్ అరిగిపోతాయా? ఐడియల్ బ్రషింగ్ టైం అంటూ ఉండదు. నువ్వు 30 సెకండ్లు అయినా చెయ్యి, 2 నిమిషాలైనా చెయ్యి, కరెక్ట్ గా చేయాలి. సో ఇట్స్ నాట్ అబౌట్ ద టైం, ఇట్స్ అబౌట్ ద వే యూ బ్రష్ ద టీత్, విచ్ యూ హ్యావ్ టు గో టు అ డెంటిస్ట్. అండ్ ఇప్పుడు కోల్గేట్ యాడ్స్ వాటిలో ఇలా బరబర రుద్దుతున్నట్టు చూపిస్తాడు. దట్ ఈస్ నాట్ ద వే యూ బ్రష్ ద టీత్. సో ఎస్, ఆబ్వియస్లీ నువ్వు కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేయకపోతే పళ్ళు అరిగిపోతాయి. So finally, it's not about the time, it's about the way you brush the teeth. The technique is important. So ఆ టెక్నిక్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు బ్రేసెస్ గురించి అనుకుంటున్నాం కదా, అలైన్మెంట్ గురించి. చిన్నప్పుడు కిడ్స్ ని చూస్తే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇలా కంచేసేసినట్టు పంటికి ఆడ్ గా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఈ ఇన్విజిలైన్ అంటే ఏంటి, అసలు దాని బెనిఫిట్స్ ఏంటి మిగిలిన అలైనర్స్ తో పోలిస్తే? యాక్చువల్ గా బ్రేసెస్ అనేది అప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్. బట్ బ్రేసెస్ డెఫినెట్లీ హస్ గాట్ ద నెగటివ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. అంటే ఫ్రమ్ పేషెంట్ పర్స్పెక్టివ్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. బ్రేస్ అంటే చాలా మందిని అడుగు, ఎవరికైనా బ్రేసెస్ ఉంటే ఫస్ట్ థింగ్ దే సే ఇస్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. సెకండ్ థింగ్ దే సే ఇస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ వాట్ ఎవర్ దే వాంట్. So there are so many food restrictions in braces. Okay. And time consuming. One braces treatment complete avalante it takes 1 to 1.5 years depending on the severity of the case. Might extend to 2 to 2.5 depending on the case. Even the negative aspects of braces. So adi overcome cheyadani aligners anevi recent ga start ayinayi. ఇన్విజిలైన్ అనేది అసలు ఒక ప్రీమియం బ్రాండ్. ఓకే. సో అలైనర్స్ ఏంటి అడ్వాంటేజెస్ అంటే, ఫస్ట్ థింగ్ ఈస్థెటిక్ గా అసలు నువ్వు ఏదో వేసుకున్నావు అని కనిపించదు. నో వన్ కెన్ మేక్ ఇట్ అదర్. yes, it will blend. It is completely transparent plastic kind of material. It's not exactly plastic. Material అనేది kind of plastic. So every company claims that yes, every company will have their own material. Invisalign దాని స్మార్ట్ ట్రాక్ మెటీరియల్ అని చెప్తుంది. ఓకే. సో అది ఫస్ట్ ఈస్థెటిక్ రీజన్ గా ఇట్ ఇస్ సార్టెడ్ అవుట్. ద సెకండ్ థింగ్ ఇస్ పెయిన్. ఎనీ అలైనర్, బీ ఇట్ ఎనీ అలైనర్, ఇన్విజిలైన్ ఆర్ సమ్ ఎనీ అదర్ బ్రాండ్ ఆఫ్ ఫ్లాష్, ఇట్ ఈస్ సో అది ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్లెస్. అండ్ ఇంకొకటి థర్డ్ రీజన్ ఇస్ ఇన్విజిలైన్ బీట్ ఎనీ అలైనర్ పర్ సే అది తీసుకుని పెట్టుకోవచ్చు. సో నీకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనే ఉండదు. అదే బ్రేసెస్ లో అయితే యూ కెనాట్ ఈట్ చికెన్, యూ కెనాట్ ఈట్ మటన్, యూ కెనాట్ హ్యావ్ ఎనీ స్టిక్కీ ఫుడ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, పిజ్జా, బర్గర్స్. ఇన్ షార్ట్, జంక్ ఇస్ కంప్లీట్. యూ షుడ్ అవాయిడ్ జంక్ కంప్లీట్లీ ఇన్ బ్రేసెస్. అది అలైనర్స్ అట్లా కాదు. యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ రిమూవ్ ఇట్, eat whatever you want, put it back. Only thing is patient cooperation is required. Adi aligner anedi oka aligner you have to wear for 22 hours. Adi if you maintain that time limit, aligners are a good option. And again the negative aspect entante aligners, because even advantages unnai kabatti obviously cost paranga it is double, probably triple than the braces. Yeah, so if you can afford it, your quality of life is very comparatively. Yes, and in aligners there is no need of appointments at all. You come, you get the scanning done, you take the aligners. అక్క, అది ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఉండింది చిన్నప్పటి నుంచి. టూత్ ఫెయిరీ అంటే నిజమా కాదా? ఇప్పుడు ఊడిపోయిన పండ్లను దాచుకుంటే నిజంగా అది గోల్డెన్ టూత్ అయిపోతుందా అవదా? నేను నిన్ను క్వశ్చన్ వేస్తా, శాంటా క్లాస్ నిజమా కాదా? అది అంటే క్వశ్చన్ కి క్వశ్చన్ అడగకూడదు, మీరు ఆన్సర్ చెప్పాలి. శాంటా క్లాస్ నిజం అంటే టూత్ ఫెయిరీ కూడా నిజమే.
ఓకే. సో ఏంటంటే ఇవన్నీ అర్బన్ లెజెండ్స్ అంతే. అవి ఓకే. శాంటా క్లాస్ నిజం అంటే ఇట్స్ నాట్ రియల్. అది ఓకే. ఏంటంటే మేకప్ ఏమంటారు దాన్ని, అన్ని మేడప్ స్టోరీస్ అవన్నీ, అర్బన్ లెజెండ్స్ ఓకే. అంతే. ఇప్పుడు దయ్యం ఉందా అంటే దాని క్వశ్చన్ ఆన్సర్ ఏముంటుంది, చూసినాడు ఉందని చెప్తాడు. సో వాట్ ఎవర్ కిడ్స్ మేక్ హ్యాపీ. అంతే, ఇట్స్ జస్ట్. అంతే. ఇప్పుడు ఆబ్వియస్లీ పన్నులు అదేంటంటే పన్ను పోయిందంటే వాడు ఏడుస్తాడు కిడ్. ఓకే. కిడ్ విల్ క్రై. సో యూ హ్యావ్ టు సే సంథింగ్ దట్ విల్ సూత్ హిమ్. ఓకే. ఏ నువ్వు ఇది దాచుకో, నీకు నెక్స్ట్ రోజుకి పన్ను వచ్చేస్తుంది అంటే అదేంటంటే సైకలాజికల్ గా యువర్ ఇంపాక్టింగ్. సో అదేంటో ఆ ఇంపాక్టింగ్ వాడు ఓకే అంటే వాడు సర్దుకుంటాడు అనమాట. అంతేగాని టూత్ ఫెయిరీలు శాంటా క్లాస్లు అదేమి. ఓకే. ఇప్పుడు జ్ఞానదంతం అంటే ఏంటి, దానికి జ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి? ఇది అది యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్. జ్ఞానదంతం అనేది, జ్ఞానదంతం అని ఎందుకు అంటారు? హిందీలో అకల్ కథ అంటే, ఇంగ్లీష్ లో విజ్డమ్ టూత్ అంటారు. ఎందుకు అంటే అదేదో తీసేస్తే జ్ఞానం పోతుంది, అది కూడా నేను చాలా మంది దగ్గర విన్నా. అంటే ఓకే. ఇంతే జ్ఞానం ఉంటుంది, తీసేస్తే జ్ఞానం పోతుంది అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది, అంటే పేషెంట్స్ నాకు వచ్చేవాళ్ళు అట్లా ఉన్నారు. ఎందుకు ఓకే. జ్ఞానదంతం అంటారంటే అది యాక్చువల్ గా నోట్లో వచ్చే టైం, ఆ టైం. సో ఇట్ ఈస్ సమ్వేర్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ 18 to 20. ఫర్ సమ్ ఓకే. వచ్చినా కూడా ప్రాబ్లం వచ్చేది నీకు 25-30s. సో ఓకే. నార్మల్ గా నువ్వు గ్రోత్ పరంగా, సైకలాజికల్ గా, మెంటల్ గా చూస్తున్నా ఆఫ్టర్ 20 యుల్ బి మెచ్యూర్డ్. ఓకే. అంటే అంతే కొంచెం కదా. జ్ఞానం వచ్చాక వచ్చే పన్ను కాబట్టి అది కాబట్టి జ్ఞానదంతం అయింది. జ్ఞానంతో అంటారు అంతే. అంతేగాని దానికి జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానంతో వచ్చింది కాబట్టి నేను ఇంకా ఇంటెలిజెంట్ అయిపోతాను, బాదం పప్పులు తింటే నేను ఇంటెలిజెంట్ అవుతాను, బాదం పప్పులు కాదు వాల్నట్స్ తింటే ఇంటెలిజెంట్ అవుతాను, ఇవన్నీ ఓకే. ఇవన్నీ సూపర్ స్టిషన్స్. అంతే. ఇప్పుడు మోస్ట్ షార్ట్ క్వశ్చన్, చాక్లెట్స్ తింటూ పళ్ళని మంచిగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి? సరే, ఇప్పుడు నేను కూడా ఇంకో క్వశ్చన్ వేస్తా. ఓకే. శుభ్రంగా అన్ని తింటూ వెయిట్ ఓకే. లాస్ అవ్వచ్చా? క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయకుండా అవ్వచ్చా? కష్టం కదా. దీని ఆన్సర్ కూడా కష్టమే. సే ఇప్పుడు చాక్లెట్స్ తినచ్చా అంటే నువ్వు ఓవరాల్ హెల్త్ ని పక్కన పెట్టి, సో ఇప్పుడు నేను చెప్తాను ఓకే ఫైన్, నువ్వు చాక్లెట్ తిన్నప్పుడల్లా బ్రష్ చేయాలి, బ్రష్ చేస్తే అది స్టిక్ అవ్వదు, పర్లేదు తినొచ్చు అని చెప్తా యాజ్ అ డెంటిస్ట్. బట్ నార్మల్ గా నువ్వు వాట్ ఇస్ చాక్లెట్? చాక్లెట్ ఇస్ ఆర్ షుగర్స్. యు ఆర్ కన్స్యూమింగ్ షుగర్. షుగర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంతే. అలా చూసుకున్నా కూడా చాక్లెట్ అంటే ఇప్పుడు చాక్లెట్ ఇలా పంటికి తగలకుండా టాబ్లెట్ లాగా వేసుకుంటే ఏదన్నా సరే లోపలికి ఎంత చెత్త తోసినా అది మీ బాడీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదేం టాబ్లెట్ కాదు కదా, కరెక్ట్ గా మింగేసేస్తే కరెక్ట్ గా మంచిగా పనిచేస్తుంది, నవిలితే అంటే అలా తింటే పళ్ళకి తగలకుండా వేసుకున్న చాక్లెట్. పళ్ళని పక్కన పెట్టిన జనరల్ హెల్త్ గా చూసిన చాక్లెట్ ఇస్ షుగర్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చూసిన సెలబ్రిటీస్ ని, దే సేస్ షుగర్ ఇస్ మోర్ పాయిజనస్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్ ఆర్ నో? నువ్వు ఇంటర్వ్యూస్ చూసే ఉంటావు సెలబ్రిటీస్, ఎవ్రీవన్ క్లెయిమ్ దట్ షుగర్ ఇస్ పాయిజన్. సో అట్లా చూసుకున్నా ఎస్, స్లో పాయిజన్. సో ఇప్పుడు ఎవరు నువ్వు చాక్లెట్లు తిను అని నువ్వు ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాడు నువ్వు చాక్లెట్లు తినని చెప్పడు. ఎవరైనా బీ డార్క్ చాక్లెట్ ఏదన్నా సరే చాక్లెటే. నువ్వు కరెక్ట్ గా ఉండాలి అంతే. నువ్వు కరెక్ట్ గా కంటెంట్స్ చూసుకుని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, ఏదన్నా ఇన్ మోడరేషన్. ఓకే. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. జనరల్ గా పళ్ళని చూసి జనాలు జడ్జ్ చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ. ఒక డెంటిస్ట్ స్కిన్ చూస్తాడు, ఒక డెంటిస్ట్ ఎప్పుడు కళ్ళనే చూస్తాడు, ఒక ఆప్థమాలజిస్ట్ ఎప్పుడు కళ్ళనే చూస్తాడు. వాళ్ళు ఇంకా అది అలా ట్యూన్ అయిపోయి ఉంటారా? అంతే. నువ్వు ఇఫ్ యు ఆస్క్ మీ వాట్ ఈస్ యువర్ హెయిర్ కలర్, ఐ మే నాట్ టెల్ యూ. ప్రాబ్లం చెప్పలేక ఉండొచ్చు, కానీ నీ పళ్ళు ఏ వంకర ఉందో నేను ఫస్ట్ టైం చూసి చెప్పగలను. ఓకే.
ఇప్పుడు మొన్న మహాకుంభ మేళా జరిగింది. ఆ టైంలో దంతున్ అని వేప పుల్లలు అమ్మారు. మీ ఓకే దాంట్లో రోజుకి 10,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును సో అవును ఇప్పుడు ఒక 78 ఇయర్స్ పర్సన్ అసలు లైఫ్ లో నేను డెంటిస్ట్ నే విజిట్ చేయలేదు, మేము వేప పుల్ల వాడు ఎక్సలెంట్ గా ఉన్నాం, మా పళ్ళు ఎక్సలెంట్ గా ఉన్నాయి అనే వాళ్ళకి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా? వేప పుల్లలు బెస్టా, ఈ ఈ టూత్ పేస్ట్, ఈ ఈ మోడర్న్ ఎక్విప్మెంట్లు అన్ని బెస్టా? అది ఇప్పుడు నేను ఆయుర్వేదం పరంగా చెప్పాను అనుకో, ఎస్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఆ వేపల్లో ఏంటి, నీమ్ ఇస్ యాంటీ బ్యాక్టీరియల్. ఓకే అది పక్కన పెడితే యాజ్ అన్ ఆయుర్వేద, నేను ఐ బిలీవ్ ఇన్ ఆయుర్వేద. సో ఓకే అది, ఇన్ దాట్ ఆస్పెక్ట్ ఎస్ ఇట్ ఇస్ గుడ్. But ఓకే as an allopathic practitioner, what I say is the bristles, అంటే you should have certain things. అంటే ఇప్పుడు obviously brushes లో కూడా హార్డ్, మీడియం, స్మాల్ బ్రషెస్ ఉంటాయి. బ్రష్ ఏదన్నా చెప్పొచ్చు, కానీ ఏంటి, సాఫ్ట్ కిను హార్డ్ కి చాలా తేడా ఉంటుంది. ఎక్కువ ఓకే ఫోర్స్ పెడితే నీ గమ్స్ పోవడం అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో అట్లా ఓకే అట్లా ఆ పరంగా చూసుకుంటే వేపల్ అనేది జనరలీ వి డోంట్ రికమెండ్. ఇప్పుడు ఓకే వాడికి ప్రాబ్లం లేదు అంటే, పేషెంట్ కి పెయిన్ లేదంటే డజంట్ మీన్ హీ డజంట్ హ్యావ్ అ ప్రాబ్లం. హీఈస్ నాట్ ఓకే బాదర్డ్ అబౌట్ ద ప్రాబ్లం. ఓకే అది వేపల్ అంటే యూజ్ చేసినంత మాత్రాన వాడికి నోట్లో క్యావిటీస్ లేవు, పుచ్చులు లేవు అని అంటే, వేపల్ యూజ్ చేసిన వాడు చొట్ట యూజ్ చేయడా? వేపల్ ఓకే యూజ్ చేసిన వాడు పాన్ వేసుకోడా? ఓకే సో ఏదైనా కొంచెం రేషనల్ థింకింగే, ఫార్వర్డ్ థింకింగే బెటర్ అంతే యాజ్ ఎ సొసైటీకి. అంతే అంతే. ఓకే It's not that I am saying neem stick is bad, or like I don't want to comment on Ayurvedic part. Neem is definitely good. It has an antibacterial properties. అది నువ్వు వేరే పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ యాజ్ అ నీమ్ స్టిక్ నో. ఓకే ఇప్పుడు మీ లాస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు చూసిన గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ఈ ఈ ఫీల్డ్ లో? అండ్ నెక్స్ట్ 12 ఇయర్స్ లో, అంటే ఇప్పుడు డెంటిస్ట్ అయ్యి కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నెక్స్ట్ 12 ఇయర్స్ లో ఏం ట్రాన్స్ఫర్మేషన్ రాబోతోంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఫస్ట్ ఏ డాక్టర్ కైనా వచ్చే ప్రాబ్లమ్ గూగుల్ చాట్ జీపీటీ. ఓకే ఓకే, గూగుల్ సెల్ఫ్ మెడికేషన్. సెల్ఫ్ మెడికేషన్ ఈ 12 ఇయర్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అదే. ఇప్పుడు అంటే ఎట్లా డాక్టర్స్ వచ్చి అడ్వైస్ చేస్తున్నారు జనాలు. అది. సో yesterday I went to a clinic. So the clinician Okay. was saying, I mean, the person has got an old lady who is having an Okay. ulcer. ఓకే So doctor has said, madam, it's just an ulcer, don't worry, it is because of your అంటే tooth కొంచెం షార్ప్ గా ఉంది, అది స్మూత్ చేస్తే అయిపోతుంది. That is Okay. what the doctor has told to this lady. Lady was okay. The person who has got her is a youngster. ఓకే So this guy is saying, madam, don't you think it's a cancer? Because క్యాన్సర్ అనేది ఎస్ డెఫినెట్లీ షార్ప్ టూత్ ఉంటే క్యాన్సర్ వస్తుంది, కానీ నోట్లో ఉన్న ప్రతి అల్సర్ క్యాన్సర్ అంటే ఎట్లా? అదే ఇప్పుడు కదా. మీకు దానికి బయోప్సీ తీసుకోరా, దానికి ఏం చేస్తారు, అది క్యాన్సర్ కాదా, బయోప్సీ తీసుకోరా అంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదన్నా జడ్జ్ చేయాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ బేసిక్ ట్రీట్మెంట్. బేసిక్ మీకు వర్క్ అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ అ బయోప్సీ ఆర్ సమ్ అదర్ ఆస్పెక్ట్. ఇనీషియల్ గా ఏదొచ్చినా కూడా, పేషెంట్ క్యాన్సర్ తో వచ్చినా, వీల్ స్టార్ట్ విత్ బేసిక్ ట్రీట్మెంట్. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ దెన్ వీల్ గో విత్ బయోప్సీ ఆర్ సమ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, కాదనట్లేదు. సో క్యాన్సర్ యూ కెన్ బై సీయింగ్ ఓన్లీ యూ కెన్ సే ఇది క్యాన్సరస్ అల్సర్, ఇది నార్మల్ అల్సర్ అనేది చూడగానే కూడా చెప్పొచ్చు. బట్ కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ అనేది ఒకటి ఉంటుంది, బయోప్సీ తీసుకునే చెప్తారు. అలా అని చెప్పి వచ్చిన ప్రతి వాడికి బయోప్సీ తీసేసి చిన్న నోట్లో, ఇప్పుడు అల్సర్స్ ఎవరికి రావు? బాడీలో హీట్ వస్తే అల్సర్ వస్తుంది. ఇప్పుడు అల్సర్ వచ్చిందని మేడం నేను ఓపెన్ చేయలేకపోతున్నాను, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అది క్యాన్సర్ అని చెప్తే అది రివర్స్ కన్సల్టేషన్ అవుతుంది. అది చాట్ జీపీటీ, గూగుల్ వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఎక్కువ సెర్చ్ చేసేసి ఉన్నదాన్ని ఎగ్జాజరేట్ చేసేసుకుని, అది అది బేసిక్లీ అదొక సెట్ ఆఫ్ సొసైటీ ఉంది. అలా కూడా అది అది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అవేర్నెస్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వరకు డెంటిస్ట్ అంటే ఓన్లీ పన్ను నొప్పి వస్తేనే డెంటిస్ట్ గుర్తొచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే, దేర్ ఆర్ పీపుల్ హూ కమ్ ఫర్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్ టు మై క్లినిక్ యాజ్ వెల్. దే గెట్ దర్ స్కేలింగ్ ఎగ్జాక్ట్లీ 6 months once they get their scaling done.
దే గెట్ దర్ యాన్యువల్ చెకప్స్, ఎవ్రీథింగ్. ఆ సెక్ట్ ఆఫ్ సొసైటీ కూడా ఉన్నారు, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ అవేర్నెస్, ఆ పరంగా అవేర్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఇలాంటి వాళ్ళు కూడా ఒక సెక్ట్ ఉన్నారు. అండ్ టూత్ పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద సివియర్ పెయిన్స్ మిగిలిన వాటన్నిటికన్నా. అండ్ అది ఉంటది, అసలు ఇంకే పని చేయనివ్వదు. సో మీరు రికమెండ్ చేసేది బెటర్ హ్యావ్ ఏ డెంటిస్ట్. అది ఇన్సూరెన్స్ లాగా రాకుండా చూసుకుంటాం ఈజ్ బెటర్ దెన్ వచ్చాక బాధపడతాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే, అమ్మ రూట్ కెనాల్ అయితే ఇంత అవుతుంది, క్యాప్ అంటే ఇంకా ఎక్స్ట్రా, డెంటిస్ట్రీ చాలా ఎక్స్పెన్సివ్ అంట. నువ్వు ఫస్ట్ యాన్యువల్ చెకప్స్ 300 పెట్టి నువ్వు ఒక చెకప్ చేయించుకో. డెంటిస్ట్ చెప్తాడు యూ కెన్ ప్రివెంట్ ఇట్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్. ఎప్పుడైనా ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ చెప్తాడు. ప్రివెంటివ్ మెజర్స్ చెప్పకపోతే అప్పుడు యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇన్ ఆఫీస్ ప్రొసీజర్స్. ఆ ఇన్ ఆఫీస్ ప్రొసీజర్స్, బేసిక్ ప్రొసీజర్, ఫిల్లింగ్స్ అవన్నీ కూడా దే వోంట్ కాస్ట్ యూ మోర్ దెన్ $1,500 or $2,000. అది ఈజీనా? లేకపోతే ఒకటేసారి పెయిన్ వచ్చిన తర్వాత పన్ను పీకడం, లేకపోతే రూట్ కెనాల్ చేయడం, అది ఈజీనా? అదే. ఆ ఇనీషియల్ స్టేజెస్ లో ఎవరు రారు. ఎప్పుడైతే నొప్పి వచ్చి, ఆ నొప్పి కూడా సెల్ఫ్ మెడికేషన్ తీసుకున్నాక తగ్గకపోతే అప్పుడు వస్తారు. సో ఎర్లీగా చేస్తున్నారు అని అడుగుతారు. జస్ట్ లైక్ మనం బార్బర్ ని ఎలా విజిట్ చేస్తామో కొంచెం అలాగే డెంటిస్ట్ ని విజిట్ చేసి కల్చర్ కూడా వస్తే, అంటే గ్రూమింగ్ లాగా కాదు. యా ఓకే. అంటే నువ్వు రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ ఎట్లా పోస్ట్ 30 years జనరల్లీ వి డు ఈవెన్ ఒక హెల్త్ చెకప్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటామో డెంటల్ చెకప్ ని కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలి. కరెక్ట్. ఓకే ఓకే అక్క, చాలా ఇన్సైట్ఫుల్ సెషన్. మీరే అన్న క్వశ్చన్ అడగదలుచుకున్నారా ఆడియన్స్ కానీ నన్ను కానీ? క్వశ్చన్స్ ఏం కాదు కానీ జస్ట్ అవేర్నెస్ గా గెట్ యువర్ హెల్త్ చెకప్స్ డన్, get your dental checkups done every 6 months, then it is good for you and there won't be any hole in your pocket. ఇప్పుడు బెంగళూరులో ఉన్న మన వ్యూవర్స్ ఎవరన్నా మీ దగ్గరకు వస్తే డిస్కౌంట్ ఇస్తారా మరి? డెఫినెట్ గా. సో అందరూ ఈ ఫర్ కేవి alumni who are in కేవి మచిలీపట్నం alumni who are in Bangalore and for people who are watching this podcast as well, definitely. Okay, సో అందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. బెస్ట్ సర్వీసెస్ కోసం అక్కని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ సూపర్ సక్సెస్ అండ్ ఐ హోప్ ఆల్ యువర్ పేషెంట్ హ్యావ్ దట్ సేమ్ స్మైల్ యాజ్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అక్క. ఐ హోప్ వి మీట్ యూ సూన్ అండ్ సీ యూ సూన్ అగైన్ ఆన్ an interesting topic. Thank you. So bye. Thank you for inviting me to this podcast. Thank you. Have a good day akka. Thank you. Same to you. Bye. అసలు మీరు డెంటిస్ట్ ఎందుకు అవ్వాలనిపించింది? ఎవ్రీ డెంటిస్ట్ స్టోరీ ఏంటో చెప్పనా? వాళ్ళు డెంటిస్ట్ ఎందుకు అవుతారంటే ఎంబీబీఎస్ సీట్ రాదు కాబట్టి.